కైలాస మానస సరోవరం ఎలా ఏర్పడింది? శివపురాణంలో ఉన్నటువంటి అంశం ఇది. ఉమ్, శివపురాణంలో రుద్ర సంహితలో సృష్టిఖండం మొదటిది. ఇందులో 5 ఉపఖండాలు ఉన్నాయి. సృష్టిఖండం, సతీఖండం, పార్వతీఖండం, కుమారఖండం. ఈ క్రమంలో సృష్టిఖండంలో పరమేశ్వరుడు, దక్ష ప్రజాపతి ఇంకా అనేకులను సృష్టించిన అనంతరం సృష్టి క్రమం కొనసాగుతున్నది. వృక్షములు, నదులు, జీవజాలం, ప్రకృతి అంతా సృష్టింపబడినది అనే నిర్ణయం చేసుకొని తాను కైలాస రూపం పొందాడు అనే వర్ణన ఉన్నది. కైలాసం చేరి నివసించసాగాడు అంటూ మనకు వచన రూపంలో అనేకులు వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నారు. రెండింటికి తేడా ఉంది. పరమేశ్వరుడు కైలాసం చేరి తపశ్చర్యకు ఉపక్రమించాడు అంటే ఆ కైలాసం ముందే ఉండాలి. కైలాస రూపం పొందాడు అంటే తాను కూర్చున్న చోట తనకు తాను కైలాస పర్వతంగా మారిపోయాడు అనేటటువంటి అర్థం. పరమేశ్వరుడే కైలాసం కాబట్టి కైలాస రూపం పొందాడు అనే వాదన సరి. కైలాసం పైన చేరి అనేసరికి కైలాసం ముందుగా ఉంటుంది కదా అనే ఈ అర్థం కూడా వస్తుంది. శివపురాణంలో అనేక దేవతలు పరమేశ్వర దర్శనం కోరి కైలాసం వచ్చి స్వామిని దర్శించుకున్నారు. కైలాస పర్వత దర్శనమే శివ దర్శనం. మళ్ళీ కైలాస పర్వతం మీద శివుడు కూర్చుని ఉన్నాడు అని కాకుండా ఆ పర్వతమే పరమేశ్వరుడు ఈ అర్థం వచ్చే విధంగా శివపురాణం అంతా కూడా ఇదే భావనతో ఉన్న కారణం చేత పరమేశ్వరుడే కైలాసం, కైలాసమే పరమేశ్వర రూపం ఇలా అర్థం చేసుకుందాం. వివరణ మనకు మరింత స్పష్టంగా శివపురాణంలో తెలుస్తుంది.